వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇదేంటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు అనుకోకండి, నేను సూరత్లో ఉన్నా. యాక్చువల్లీ ఆల్రెడీ ట్రైన్లో ఉన్నా. చాలా మంది బోర్డ్ అవుతున్నారు ఇక్కడ సూరత్ నుంచి ముంబై వరకు. ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇక్కడైతే చాలా జామ్ ప్యాక్ అయిపోయింది. ఇక్కడ నుంచి ముంబై సెంట్రల్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఎక్కుతారనమాట. బోరివల్లి, దాదర్ అటు సైడ్ వెళ్ళాలి. సో సూరత్లో వడాపావ్ తీసుకున్నా 30 రూపీస్. చాలా వేడిగా బాగున్నాయి. సూరత్లో ట్రై చేయొచ్చు మనం. 2 hours లేట్ అయిపోయింది, అందుకనే 5 minutes కూడా సరిగ్గా ఆగకుండా వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే. నేను తింటూనే ఉన్నా, బయలుదేరిపోయింది ట్రైన్ అయితే. అహ్మదాబాద్ తర్వాత సూరత్ పెద్ద సిటీ అన్నమాట గుజరాత్లో. हाँ कुछ नहीं गर्दी तो रहेगी बता दी. సో ఈరోజు 31st December 2024 ట్యూస్డే, మంగళవారం. ఈరోజే లాస్ట్. ముంబైలో న్యూ ఇయర్ అయితే జరుగుతుంది నాకైతే. ఇప్పుడు ఇక్కడైతే చాలా వేడిగా ఉంది చూడండి. అక్కడ చలి ఉండే కదా, సౌత్ ఇండియా సైడ్ మనం వచ్చినట్టు చాలా వేడిగా ఉంటుంది. సో ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూడండి, లేకపోతే విచిత్రంగా అనిపిస్తుంది. నేను ట్రైన్లో స్టార్ట్ చేస్తున్నందుకు ఫుల్ పబ్లిక్ ఎక్కేసారు అసలు. వాష్రూమ్ అయితే నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. ఓన్లీ 3 platforms ఉంటాయి, కానీ చాలా మంది పబ్లిక్ ఎక్కుతూ ఉంటారనమాట. ఇక్కడ నుంచి చాలా సైడ్ న్యూఢిల్లీ వెళ్ళడానికి కూడా ట్రైన్స్ ఉంటాయి, ముంబై నుంచి వచ్చే ట్రైన్స్. సో పబ్లిక్ చాలా మంది ఉంటారు చూడండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2, అది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కితే మనం ఈ ప్లాట్ఫామ్స్కి వస్తాము. ఫస్ట్ ఫ్లోర్ మీద ఉంటుంది ఈ స్టేషన్ అయితే. అహ్మదాబాద్ నుండి 280 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది బిలుమరా జంక్షన్. ఇది గుజరాత్లోని స్టేషన్ అన్నమాట. సో అహ్మదాబాద్ నుంచి మనము 280 కిలోమీటర్ల డిస్టెన్స్ని కవర్ చేసేసాము. ఇది ఇక్కడ 11:39కి రావాలి, బట్ ఇది ఎగ్జాక్ట్లీ 2 o'clock వచ్చింది. సో చాలా లేట్గా రన్ అవుతుంది ట్రైన్ అయితే. ఎందుకంటే 4 o'clockకి ముంబై సెంట్రల్లో ఉండాలి, బట్ ఇది ఎంత అవుతుందో తెలీదు, ఇప్పుడు చెప్పలేము. సో పార్ట్ 1 మీరు చూడకపోతే చూడండి, చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. సూరత్ వరకు అయితే మనము 230 కిలోమీటర్స్ వరకు కవర్ చేసినుండే. సో మొత్తం 24 minutes వీడియో, అది చాలా లాంగ్. చూడండి ఆ వీడియో. సో నేను ఏంటంటే అహ్మదాబాద్ జంక్షన్ నుంచి మొత్తం ముంబై సెంట్రల్ వరకు ట్రావెల్ చేస్తున్నా. ఈ ట్రైన్ ఇప్పుడు 300 kilometers డిస్టెన్స్ కంప్లీట్ చేసి వల్సాడ్ రైల్వే స్టేషన్కి చేరుకుంది. వల్సాడ్కి అహ్మదాబాద్ నుంచి డెడికేటెడ్ ట్రైన్స్ ఉన్నాయి. గుజరాత్ క్వీన్ ఒకటి, ఇంకోటి గుజరాత్ ఇంటర్సిటీ, ఈ 2 వస్తాయన్నమాట. సో ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చేసింది. వల్సాడ్ చాలా పెద్ద రైల్వే స్టేషను. వెస్టర్న్ రైల్వే ఆపరేట్ చేస్తుంది దీన్ని. స్టేషన్ అటు సైడ్ వచ్చేసింది, సో అందుకని తీయలేదు. ఇక్కడ ఎంటీ రేక్స్ ఉన్నాయి. వల్సాడ్, హరిద్వార్, ఇంకోటేమో ఉద్నా, దానాపూర్. ఉద్నా అంటే సూరత్. సో ఇది అడ్డంగా పెట్టేసిండ్రు ఈ ట్రైన్ని. అటు సైడ్ ప్లాట్ఫామ్ ఉంది. మనం సౌత్ ఇండియా సైడ్ వెళ్తున్న కొద్దీ
ఎండ పెరిగిపోతూ ఉంది మొత్తము. సో ఫుల్గా ఎండ. ఇది కూడా రెడీ అవుతున్నట్టుంది ట్రైన్. దానాపూర్కా లేకపోతే హరిద్వార్కా తెలీదు, దానాపూర్కి అనుకుంటా. మన అదృష్టం కనిపించింది చూడండి స్టేషన్ నేమ్. అయినా అంత బాగా అనిపించలేదు. స్టేషన్ అయితే కనిపించింది కదా, వల్సాడ్. ఇప్పుడు నెక్స్ట్ ఉదవాడ అని వస్తుంది. సో చాలా లేట్గా రన్ అవుతుంది ట్రైన్ అయితే, మరీ లేట్గా అసలు. సో మొత్తం 2 hours లేట్. వాటర్ కూడా బాగుంది. ఉదువాడ వచ్చే ముందు వస్తుంది అనమాట ఈ రివర్ నేమ్ పార్ అని ఉందన్నమాట రివర్ నేమ్. అది న్యూ పరిధి అని ఉంది. ఆ స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. మొత్తం ఇక్కడ మాల్గాడీలు నిలబడ్డాయి స్కిప్పింగ్ సైడ్. ఇప్పుడు నెక్స్ట్ ఉదవాడ అని స్టాప్ వస్తుంది. సో ఇది కూడా గుజరాత్లో లొకేటెడ్. ఒకటే ప్లాట్ఫామ్ ఉంది, అటు సైడ్ ఉంది. అది కూడా చూడండి, అందుకనే తీయలేదు. అటు సైడ్ ఉంది. అహ్మదాబాద్ నుండి 314 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఉదవాడ చేరుకుంటుంది ఈ ట్రైన్. 314 కిలోమీటర్ల డిస్టెన్స్ మనమైతే కంప్లీట్ చేసేసాము. అటు నుంచి ట్రైన్ వెళ్తుంది. 12:21కి రావాలి, బట్ ఇది 2:41కి వచ్చింది. చాలా లేట్గా వెళ్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు మనము వాపీకి చేరుకుంటున్నాము. ఇక్కడ నుంచి బ్లాక్ కలర్ ఆటోలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే మహారాష్ట్రకి బార్డర్కి దగ్గరలో ఉంటుంది ఇది సిటీ. అహ్మదాబాద్ నుండి 324 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది వాపి. స్టేషన్ కోడ్ VAPI. అండ్ ఇది ముంబై రీజన్ కిందకే వస్తుంది. ఇక్కడ కూడా వాపిలో ఖాళీగా అయిపోయింది, మళ్ళీ ఎక్కుతున్నారు. ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళే వాళ్ళే చాలామంది ఎక్కుతారు. మొత్తం ముంబై స్టార్ట్ అయిపోతుంది. 30 రూపాయలకి వడాపావ్ ఉంటుంది, 2 పీసెస్ వస్తాయి, తీసుకోవచ్చు. 12:38కి రావాల్సిన ట్రైన్ మొత్తం 3 అవుతుంది. 3 o'clock వరకు చేరుకుంది ఇక్కడికైతే. అసలు 4 o'clockకి ముంబై సెంట్రల్లో ఉండాలి, బట్ ఇది ఇంకా ఇక్కడే ఉందంటే మొత్తం 6 అయిపోతుంది ముంబై సెంట్రల్కి వెళ్ళడానికి. దిస్ ఈస్ ద డిపార్చర్ ఫ్రమ్ వాపి రైల్వే స్టేషన్, గుజరాత్, లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో బార్డర్ దగ్గర ఉండడం వల్ల కొంచెం మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంటుంది ఇటు సైడ్. సో అందుకనే ఇటు సైడ్ కొన్ని ఆటోలు బ్లాక్ కలర్లో ఉన్నాయి. అటు సైడ్ చూడండి కార్లు ఎట్లా లైన్గా నిలబడ్డాయో. అదంతా పార్కింగ్, వాపి రైల్వే స్టేషన్ పార్కింగ్ అన్నమాట అది. పబ్లిక్ అయితే మరీ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడే మా కోచ్ కొంచెం ఖాళీగా అయింది, లేదంటే ఫుల్ ఉండే.
సో మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయాము. అహ్మదాబాద్ నుండి 373 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది దహనూర్ రోడ్. ఇది మహారాష్ట్ర స్టేట్లో ఉంది. సో మనం ముంబైకి దగ్గరలోకి వచ్చేసాము. వాటర్ బాటిల్ తీసుకున్న 20 రూపాయలు. సో ఇక్కడికేమో 1:28కి రావాలి. వడోదరా దహనూర్ రోడ్ ప్యాసింజర్ ట్రైన్ కూడా ఉంది అటు సైడ్. ఇంకోటి ఏంటంటే మనము ఇక్కడికి రావాల్సిన టైం 1:28, బట్ ఇదేమో మొత్తము 3:48 వరకు చేరుకుందనమాట, చాలా లేట్గా. సో చూద్దాం, అయినా కూడా మరీ 2 అవర్స్ 2.5 అవర్స్ టైంని కవర్ కలుగుతుందా అనేది చూడాలి. అప్పటి నుంచి అస్సలు వాటర్ రాలేదు, ఇప్పుడే తీసుకున్న వాటర్ అయితే. సో మనమైతే ఇప్పుడు పాల్ఘర్ దగ్గరికి ఎంటర్ అయిపోయినాము. అంటే మెల్లమెల్లగా ముంబై రీజియన్ సైడ్ ఎంటర్ అవుతున్నాం మనము. ఇదంతా అవుట్స్కట్స్ అన్నమాట. మెయిన్ ముంబై కాకుండా కొంచెం బయట సైడ్ అవుట్స్కట్స్ ఉంటుంది కదా, అట్లా అన్నమాట. స్టేషన్ మళ్ళీ అటు సైడ్ వచ్చింది. మనం పాల్ఘర్కి చేరుకున్నాము. సో అహ్మదాబాద్ నుండి 406 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది పాల్ఘర్. స్టేషన్ కోడ్ PLG. వెస్టర్న్ రైల్వే ఆపరేట్ చేసింది డివిజన్ ముంబై. ఇది మహారాష్ట్ర స్టేట్లో లొకేటెడ్ అనమాట. ఇక్కడికి రావాల్సిన టైము 1:57, బట్ ఇది 4:15 వరకు చేరుకుంది. 4:15 వరకు చేరుకుంది. గ్రీన్ కలర్ ఇంజన్ ఉండే. మహారాష్ట్రలో మరాఠీ లాంగ్వేజ్ మాట్లాడతారు, అది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో మనము ఎలాగన్నా ముంబై రీజియన్లో ఎంటర్ అయిపోయినట్టు. ఇక్కడ నుంచి మనకు లోకల్ ట్రైన్స్ ఉంటాయి మెయిన్ సిటీలోకి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా బోరీవలి చూపిస్తాను నేను మీకు. సో బోరీవలి అంటే మెయిన్ ముంబైలో ఎంటర్ అయినట్టు. ఇప్పుడే విరార్ అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు 4:52 అవుతుంది టైం అయితే. విరార్ అయితే ఇప్పుడే క్రాస్ చేసేసాము. అక్కడ డిమార్ట్ ఉంది. మెయిన్ ముంబైలోకి ఎంటర్ అయిపోయినట్టే. విరార్ తర్వాత అయితే మనం వచ్చేసినట్టే ఎట్లన్నా ముంబైలోకి అయితే. సో బోరీవలి స్టేషన్కి ఆగుతుంది ఇది. వెళ్ళి అక్కడే ఇక నేను షూట్ చేస్తాను మళ్ళీ. నాలా సుపారా ఇదైతే నాలా సుపారా స్టేషను. ఇక్కడ నుంచి కూడా లోకల్ ట్రైన్స్ అయితే దొరుకుతాయి, కానీ ఏ మూలంగానన్నా ఆగితే ఎక్కాలి, లేకపోతే ఎక్కొద్దు. సో నేనైతే ఇప్పుడు నెక్స్ట్ బోరీవలే చూపిస్తాను ఇప్పుడు డైరెక్ట్. సో మనం 5 o'clock అవుతుంటే ముంబైలో చేరుకున్నట్టు అన్నమాట.
ఇది క్రీక్ అన్నమాట, అంటే సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి ఈ వాటర్. చూడండి బీచ్ లాగా ఏర్పడింది. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ముంబై మనం సైడ్స్ వస్తుంటే వైతర్నా అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది మీరా భయండర్ సైడ్ ఉండేది. ఇంకోటి వచ్చింది చూడండి, మీరా భయండర్. ఇది సైడ్ మీరా భయండర్ క్రీక్ అన్నమాట. సముద్రం లాగానే ఉంటుంది. ఇది భయండర్ స్టేషన్. మనం స్కిప్ చేస్తున్నాం భయండర్ స్టేషన్. ఇది మీరా రోడ్. మీరా రోడ్ని స్కిప్ చేస్తున్నాం మనము. ఫుల్ పబ్లిక్ ఉంటారన్నమాట. నియర్లీ 3 కోట్ల వరకు పబ్లిక్ ఉన్న సిటీ అన్నమాట ఇది. దిస్ ఈజ్ ధైసర్ స్టేషన్. ఆఫ్టర్ దిస్ బోరివలి. ధైసర్ తర్వాత బోరివలి వస్తుంది అన్నమాట. అహ్మదాబాద్ నుండి 463 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది బోరివలి. స్టేషన్ కోడ్. వెస్టర్న్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. డివిజన్ సిఎస్ఎంటీ ముంబై. బోరివలికి వచ్చాను కదా, చూడండి వాటర్ అయితే వస్తున్నాయి కానీ మరీ ఎంత దరిద్రంగా చేశారో చూడండి. మొత్తము వాష్రూమ్ అయితే చూపించద్దు కానీ మరీ చాలా గలీజ్ అయిపోయింది. చూడండి వాటర్ వస్తున్నాయి కానీ చాలా గలీజ్ ఉంది మొత్తం. ఇది కొంచెం బెటర్, కొంచెం బాగానే ఉంది. ఎవరో వాటర్ పోసిన 3:24 ఆ టైంకి రావాల్సిన ట్రైన్ మరి 5:30కి వచ్చింది. సో అందుకనే చాలాసేపు ఆగకుండా ఓన్లీ ఒక 3 మినిట్స్ ఆగి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ 5 మినిట్స్ ఆగాలి. అది ప్లాట్ఫామ్ నెంబర్ 6, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 7. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి వచ్చింది. కానీ వాష్రూమ్ కండిషన్ కానీ ఇవన్నీ చాలా గలీజ్ చేసేసారు. పబ్లిక్ అయితే మరీ దారుణంగా గలీజ్ చేసేసారు. ఇంకా ఏంటంటే ఈ ట్రైన్ కూడా లేట్ అయిపోయింది. మేబీ ఈరోజే అయి ఉంటుంది లేట్ అయితే, ఇట్లా ప్రతిసారి అయితే కాదు. ఇటు ముంబై, అహ్మదాబాద్, సూరత్, ముంబై తిరిగే ట్రైన్స్ చాలా ఫ్రీక్వెన్సీగా ఫాస్ట్గా ఉంటాయి. ఇలా పూణే, ముంబైవి కూడా అట్లే ఉంటాయి కదా, సేమ్ ఆ టైప్లోనే ఉంటాయి అన్నమాట ఇది కూడా. బట్ ఇదేంటంటే కొంచెము ప్రాబ్లం అయిపోయినట్టుంది అంతే. సో ఇప్పుడైతే బోరివలి నుంచి డిపార్ట్ అయితే అయిపోయింది ట్రైన్ అయితే. ఇది మహారాష్ట్రలో అన్నమాట. దాదర్ వెస్ట్రన్ సైడ్ వెళ్తుంది ట్రైన్ వెళ్ళేది కూడా. నెక్స్ట్ అదే చూపిస్తా దాని తర్వాత. गाड़ी के आगे वाले डब्बे में, गाड़ी के डब्बे के पीछे ये अरे आगे की बात। दादर వెస్ట్రన్ 6
6:10 అవుతుంటే వచ్చింది. అసలు చాలా లేటు. యాక్చువల్లీ ఎప్పుడు రావాలంటే ఇది దాదర్ వెస్ట్రన్ ఏమో 3:24కి రావాలి. అది ఏమంటారు బోరివల్లి 2:48కి రావాలి. నేను ఉల్టా చెప్పేసిన అప్పుడే. సో 3:24కి రావాల్సింది మొత్తము 6:10కి వచ్చేసింది. సో దాదర్ వెస్ట్రన్ అనమాట. ఇది ముంబైలోని బేగంపేట లాగా మనకు హైదరాబాద్లో బేగంపేట ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ పట్టుకొని మొత్తం సిటీలో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఈజీగా. దాదర్ వెస్ట్రన్లో ఆగినాం మనము. చూడవచ్చు స్కై స్క్రేపర్స్ ఏ టైప్లో ఉంటాయో. లోకల్ ట్రైన్ కొత్త ఏం కాదు ఇది. నేను చాలా వీడియోస్లో చూపించిన. మీరు కనుక చూడకపోతే ఇప్పుడు వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి. లోకల్ ట్రైన్ జర్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాను నేను తర్వాత. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా 3-2 ఒకటేసారి పోతూనే ఉంటాయి లోకల్ ట్రైన్స్ అయితే. ఎన్ని చూపించినా తక్కువే. కానీ మీరు మాత్రం వీడియో మొత్తం చూడటం స్టార్ట్ చేయండి ఫస్ట్. నాది ఇది రిక్వెస్ట్, ఆర్డర్ ఏం కాదు. మీరు లేకపోతే నా ఛానలే వేస్ట్. ఇక్కడ ఓన్లీ ఒక 2 minutes ఆగి ఫాస్ట్గా బయలుదేరిపోయింది. లేట్ ఉంది కదా, చాలా లేట్ నడుస్తుంది. సో అందుకనే 6 వరకు ముంబై సెంట్రల్ అనుకుంటే అది కూడా కాలేదు. సో 6:15 ఇక్కడే అయిపోతుంది. దాదర్ సెంట్రల్ వెస్ట్రన్ అని 2 ఉంటాయి అన్నమాట. ఈ ట్రైన్ అయితే వెస్ట్రన్ సైడ్ వచ్చేసింది. తినడానికి వడాపావ్ చాలా దొరుకుతుంది ఇక్కడ. సో బయటికి వెళ్తే ట్యాక్సీస్ ఉంటాయి. కానీ జాగ్రత్తగా మంచిగా మాట్లాడి షేరింగ్ ట్యాక్సీస్ ఉంటే వెళ్ళాలి, లేదంటే అస్సలు వెళ్ళద్దు. ఇప్పుడు టైం 6:24 అవుతుంది. సో వచ్చేస్తున్నాం, మనము చేరుకుంటున్నాము. ట్రైన్ అయితే ముంబై సెంట్రల్కి చేరుకుంది. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. ముంబై సెంట్రల్కి అయితే వచ్చేసింది ట్రైన్. యాక్చువల్లీ 6కి లేట్ అయ్యి 6 కన్నా రావాలంటే 6:30 అయిపోయింది మొత్తము. సో మొత్తము నియర్లీ 3 hours లేట్గా వచ్చింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్